ఈరోజు మన వీడియోలో స్క్వేర్ రూట్ ఇన్ఫినిట్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ ప్రాబ్లమ్స్ అనేటివి కొంచెం లెంతీ ప్రాసెస్లో ఉంటాయన్నమాట. సో లెంతీ ప్రాసెస్ కాకుండా మీకు సింపుల్గా ఎలా ఇది ఈజీగా సాల్వ్ చేయాలి, వాటి ఫార్ములా బేస్ చేసుకొని అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా ఈ వీడియో అనేది చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఈ ఛానల్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరికీ కూడా యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే ఈ నేను వీడియో పెట్టగానే మీ వరకు నా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాము, మన ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాము. సో ఇక్కడ విచ్ నెంబర్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అని నిన్న మీకు ఒక పజిల్ అనేది ఇచ్చాను. దాన్ని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమని చెప్పాను. సో ఇప్పుడు ఇది ఎలా సాల్వ్ చేద్దాం అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి సిరీస్ ఆఫ్ నెంబర్స్ వచ్చేసి 5, 12, 31, 68, 129 అండ్ సో ఆన్ నెక్స్ట్ నెంబర్ అని అన్నారు. సో ఇక్కడ నేనేం చేస్తాను, 5 అనేది 1³ + 4గా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ 12 అనేది 2³ + 4గా రాసుకోవచ్చు. 31 అనేది 3³ + 4గా రాసుకోవచ్చు. సో 68 అనేది 4³ 64 + 4గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 129 అనేది 5³ + 4గా రాసుకోవచ్చు. 125 + 5. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది అనేది ఏంటి, 6³ + 4 అనేది వస్తుందన్నమాట. 6³ అనేది 6³ అనేది 216 + 4, ఆన్సర్ అనేది 220 అవుతుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్క్వేర్ రూట్ ఇన్ఫినిట్ ప్రాబ్లమ్స్ అంటే ఎలా ఉంటాయంటే √3 × √3 × √3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అనమాట. దీనికి ఆన్సర్ కనుక్కోమని చెప్తుంటారు కొన్ని ఎగ్జామ్స్లో. వీటిని ఫస్ట్ ఒక ప్రాబ్లం అనేది నేను మీకు జనరల్గా ఎలా సాల్వ్ చేయాలనేది చూపిస్తాను. నెక్స్ట్ వచ్చిన ప్రాబ్లం నుంచి మీకు సింపుల్గా ట్రిక్ అనేది యూజ్ చేసి నేను ప్రతి ప్రాబ్లమ్ని మీకు ఫార్ములా బేస్ మీద చెప్పేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నేను ఏమనుకుంటాను, √3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అనుకుంటాను కదా. దీని అనేది నేను ఎక్స్ అనేది అనుకుంటాను అనమాట. నేను ఎక్స్ అనుకున్నప్పుడు సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ √3 ఇక్కడ నుంచి నేను ఆన్ ఇన్ఫినిటీ వరకు ఏమనుకుంటాను, ఎక్సే కదా. సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. సో దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే √3x² ఈజ్ ఈక్వల్ టు x² అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3x ఈజ్ ఈక్వల్ టు x² అవుతుంది. సో ఇప్పుడు ఈ x² ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 3 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఈ మొత్తానికి వాల్యూ x అనుకున్నాం కాబట్టి సో x ఈజ్ ఈక్వల్ టు 3. సో ఆన్సర్ అనేది 3 వస్తుంది అనమాట దీనికి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, √3 × √3 అంటే ఏ సింబల్ లేకుండా కంటిన్యూస్గా స్క్వేర్ రూట్ మల్టిప్లికేషన్ సింబల్ ఉండే అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అనేది వాల్యూ అనేది సేమ్ ఆ లోపల స్క్వేర్ రూట్ కింద ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే నెంబర్ ఉంటుంది కాబట్టి సో ఆన్సర్ అనేది సేమ్ అదే వేసేయచ్చు అనమాట, ఎక్స్ అనేది. సో ఇప్పుడు నేను మీకు ఇంకొక ప్రాబ్లం ఇస్తాను అనమాట. దానికి ఆన్సర్ అనేది మీరు ఏమనేది చెప్పాలి వితౌట్ సాల్వింగ్. ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారనమాట. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ఈజీగా చూస్తూనే చెప్పేయచ్చు, ఆన్సర్ అనేది 4 అవుతుందని. ఎందుకంటే ఇలాంటి ప్రతి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏ సింబల్ లేకోకుండా స్క్వేర్ రూట్ అండర్ వేసుకుంటూ అండ్ సో ఆన్ సేమ్ నెంబర్ ఉండాలన్నమాట. మళ్ళీ అలా ఉంటే అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు వస్తే ఆన్సర్ అనేది సేమ్ నెంబర్ అవుతుంది. అలాగే నేను ఇక్కడ ఇంకొక ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తున్నాను. √5 × √5 × √5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. దీని ఆన్సర్ ఏమవుతుంది మీరు చెప్పండి. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో అదే కాబట్టి ఆన్సర్ దీనికి కూడా 5 అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 ప్రాబ్లమ్స్లో కూడా ఇక్కడ నెంబర్ తర్వాత మల్టిప్లికేషన్ అనేది ఉందన్నమాట. అంటే ఏ సింబల్ లేకపోతే మల్టిప్లికేషన్ అనమాట. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే ఎలా సాల్వ్ చేయాలి, దానికి ట్రిక్ ఏంటి అనేది ఇప్పుడు మీకు మళ్ళీ డిస్కస్ చేస్తాను. 6 + √6 + √6 + √6 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అనేది అడిగారనమాట. ముందు ప్రాబ్లమ్స్లో చూసినట్లయితే ఇక్కడ ఏ సింబల్ లేదు అనమాట. కానీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ క్వశ్చన్లో వచ్చేసి ప్లస్ అనే సింబల్ ఇచ్చారు అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఇచ్చారు. సో ఇక్కడ కూడా ఈ మొత్తాన్ని ఆన్సర్ ఎక్స్ అనుకొని దానితో సాల్వ్ చేసుకుంటుంటే ప్రతిదీ లెంతీ ప్రాసెస్ అవుతుందన్నమాట. సో అలా కాకోకుండా సింపుల్గా మీకు ఒక ట్రిక్ అనేది చెప్తాను. ఇక్కడ ఇప్పుడు లోపల నెంబర్ ఏమి ఇచ్చారు, నెంబర్ ఇక్కడ 6 అని ఇచ్చారు కదా. ఈ 6ని ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇస్తారో దాన్ని మనము ఎలా రాసుకోవాలంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 consecutive నెంబర్స్.
ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్గా రాసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ 6 అనేది ఇచ్చారు కదా ఎగ్జాంపుల్, ఈ ప్రాబ్లంలోనే చూడండి. ఈ 6ని మనము 2 మల్టిపుల్స్గా రాసుకోవాలి. అంటే 2 × 3 ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అనమాట. సో 2 × 3 అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఇప్పుడు 4, 5 అంటే పక్కన ఉన్న నెంబర్స్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు కాబట్టి, సో 2, 3 రెండు పక్కనే ఉంటాయి కాబట్టి ఈ రెండు ప్రోడక్ట్స్లో రాసుకోవాలన్నమాట 2, 3. సో ఇప్పుడు 2 × 3 = 6 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 3 అవుతుందన్నమాట. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 అంటే ఎగ్జాంపుల్ ఒక నెంబర్ అనేది ఇచ్చాను, x అనే నెంబర్ ఇచ్చాను, దాన్ని n × n+1గా రాసుకోగలిగితే ఈ ప్లస్ ఉన్న సింబల్లో ఆన్సర్ వచ్చేసి n+1 అవుతుందన్నమాట. సో ఇక్కడ కూడా అంతే, ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్గా రాసుకున్నాము 2 × 3గా, ఆన్సర్ అనేది 3 అవుతుంది. సో ఇప్పుడు మీకు ఇంకొక క్వశ్చన్ ఇస్తాను సేమ్ ఈ ఎగ్జాంపుల్లో. √12 + √12 + √12 + √12 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ = ఎంత అని అన్నారు. సేమ్ ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి 12 అనమాట. సో 12ని ప్రోడక్ట్ ఆఫ్ 2 n × n+1గా రాసుకోవాలి. ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే 12ని మనం ఎలా రాసుకోవచ్చు 3 × 4గా రాసుకోవచ్చా? సో ఆన్సర్ ఏమవుతుంది మీరు చెప్పండి. ఇక్కడ ఆన్సర్ అనేది 4 అవుతుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఓకే బాగానే ఉంది, ఇలా రాసాము. ఒకవేళ మైనస్ ఉంటే అని అడగచ్చు కదా మీరు. సో దానికి కూడా ఇప్పుడు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్. ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ మైనస్ అనేది ఇచ్చారనమాట. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ప్లస్ అనే సింబల్ ఇచ్చారు, ఇప్పుడు మైనస్ అనే సింబల్ ఇచ్చారు. సో ఇక్కడ నెంబర్ ఏమి ఇచ్చారు అండర్ స్క్వేర్ రూట్లో 20 కదా. 20ని n × n+1 ఎలా రాసుకోవచ్చు అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్. 20ని నేను 4 × 5గా రాసుకోవచ్చా n × n+1. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చిన్న నెంబర్ అవుతుంది అనమాట. ప్లస్ ఉన్న సింబల్లో పెద్ద నెంబర్ ఆన్సర్ అవుతుంది, మైనస్ ఉన్న సింబల్లో చిన్న నెంబర్ ఆన్సర్ అవుతుంది. సో ఇది 4 అనమాట దీనికి ఆన్సర్. నెక్స్ట్ ఇలాగే ఇంకొకటి ఇస్తాను, దాని ఆన్సర్ ఏమవుతుంది అనేది మీరు చెప్పండి. √30 - √30 - √30 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ = ఎంత? సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటి 30 కదా. 30ని n × n+1గా ఎలా రాస్తాము 5 × 6గా రాసుకోవచ్చా? సో 5 × 6గా రాసుకున్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 5 చిన్న నెంబరు 5 కాబట్టి ఆన్సర్ 5 అవుతుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటాను. ఇక్కడ మీకు 2-3 ట్రిక్స్ అనేది చెప్పాను. ఇలాంటివే మరిన్ని ప్రాబ్లమ్స్ గురించి రేపు డిస్కస్ చేసుకుందాము. సో